హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోన్వీస్ కిచెన్. ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కదండి. ఇంట్లోనే ఉంటూ ఎప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఇంట్లో చేసే వాటికంటే కూడా బయట నుంచి తెచ్చినవే ఎక్కువగా ఇష్టపడతారు. బయట నుంచి కొని తెచ్చినట్లుగానే హల్దీరామ్స్ టేస్ట్తో పంచరత్న మిక్చర్ని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను అరకిలో బంగాళదుంపలను తీసుకున్నానండి. వీటికి పైన ఉన్న తొక్కని తీసి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళలో వేసి ఉంచడం వలన బంగాళదుంపలు కలర్ మారిపోకుండా ఉంటాయండి. ఇలా తురుముకునే ప్లేట్ని తీసుకొని బంగాళదుంపని పైనుంచి కిందకి ఒకే వైపు తురుముకోవాలి. ఇలా ఒకే వైపు తురమడం వలన తురుము సన్నగాను అలాగే పొడవుగాను వస్తుందండి. ఇలా తురుముకునే ప్లేట్ లేని వాళ్ళు బంగాళదుంపల్ని పీలర్తో పలుచని పొరల్లా చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఒకదానిపై ఒకటి దొంతుగా పెట్టుకొని చాకుతో సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తురుముకున్న రెండు ఒకేలా సన్నగా వస్తాయి. ఇలా బంగాళదుంపలన్నింటినీ కూడా తురుము పెట్టుకోవాలి. ఇలా తురుముతున్నప్పుడు ఆఖరిగా ఉన్నటువంటి ముక్కల్ని బాగా తురమకూడదు. వీటిని తురిమి వేయడం వల్ల మిక్స్చర్లో అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా తగులుతాయి. వీటిని వేరేగా కర్రీలో దేనిలోనైనా వాడుకోవచ్చు. ఇలా బంగాళదుంప తురుములో నీళ్ళను పోసి బాగా కడుక్కొని వేరే గిన్నెలో నీళ్ళలో వేసుకోవాలి. ఇలా నీళ్ళని మారుస్తూ 5 నుండి 6 సార్లు బాగా బంగాళదుంప తురుమును కడుక్కోవాలి. ఇలా కడగడం వలన బంగాళదుంపలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కదా, తొందరగా మాడిపోతాయి. కాబట్టి మనం మిక్చర్ని చేసినప్పుడు తొందరగా మాడిపోకుండా అలాగే రంగు మారిపోకుండా ఉంటుంది. ఇలా కడిగినటువంటి తురుముని స్ట్రైనర్లో వేసి నీళ్లు మొత్తం పోయేటట్టు వడకట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పలుచటి కాటన్ క్లాత్పై వేసి తడి మొత్తం పోయేటట్టు 10 నుండి 15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా తడి లేకుండా వస్తుంది. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంప తురుముని ఫ్రై చేసినప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయడం వలన తొందరగా మాడిపోయి చేదుగా వచ్చేస్తుంది. అలా అని తక్కువగా ఫ్రై చేయడం వలన క్రిస్పీగా ఉండదు. కాబట్టి పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక పేపర్ నాప్కిన్ పైన వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేసిన బంగాళదుంప తురుము పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చిందండి. అదే ఆయిల్లో జీడిపప్పు, బాదం, పల్లి, కిస్మిస్ అన్నింటినీ కూడా పావు కప్పేసి తీసుకొని విడివిడిగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేయించి తీసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప తురుముని వేసుకోవాలండి. అలాగే ముందుగా వేయించినటువంటి బాదం, జీడిపప్పు, పల్లి, కిస్మిస్లను కూడా వేసుకోవాలి. అలాగే వేయించినటువంటి కరివేపాకుని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పంచదారని పొడి చేసి వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ అలాగే పంచదార పొడి వేయడం వలన మిక్స్చర్ టేస్ట్ బాగుంటుంది. అలాగే హల్దీరామ్స్ టేస్ట్ కూడా వస్తుంది. పంచదార పొడిని అస్సలు స్కిప్ చేయకండి. ఇలా వీటన్నింటినీ వేశాక స్పూన్స్తో కానీ లేదు అంటే వీడియోలో చూపిస్తున్నట్లు పైకి కిందకి చేస్తూ కలుపుకోవాలి. చేత్తో కలపడం వలన మిక్స్చర్ గుండగా అయిపోతుంది. ఇలా మిక్స్చర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 20 రోజులైనా సరే పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది. ఈ రెసిపీకి ముఖ్యంగా బంగాళదుంప తురుముని ఎంత బాగా కడిగితే మిక్స్చర్ కలర్ అంత బాగా వస్తుంది. దీన్ని అస్సలు మర్చిపోకుండా ట్రై చేయండి. చూశారు కదండి పంచరత్న మిక్స్చర్ని ఎలా తయారు చేయాలో. ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉండడం వలన పిల్లలకి చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడాను బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.